నందు. ఎస్, ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ అని చెప్తారో ఏమని చెప్తారో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఒక పాన్ ఇండియా మూవీతో పెద్ద సెలబ్రిటీ అయిపోయింది వన్ డేలో అని కూడా చెప్పుకోవచ్చు ఫర్జానా. సలార్ మూవీతో ఇంత పెద్ద సక్సెస్ చూసిన ఫర్జానా ఎలా ఉంది? ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. చాలా చాలా బాగా అనిపిస్తుంది. చాలా హ్యాపీ అనిపిస్తుందా? అంటే ప్రీవియస్ కూడా చాలా యాడ్స్ అవి ఇవి చేసి ఒక్కసారి సలార్ మూవీతో ఫర్జానా ఎవరు అని చెప్పి అందరూ ఇన్స్టాలో గూగుల్లో వెతికేలా అయిపోయింది. సో ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది? నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ప్లస్ ఇది ఒక పాన్ ఇండియా, దీంతో నాకు ఒక ఐడెంటిటీ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకటి విన్నాను, 300 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు వన్ నైట్లో ఫాలోవర్స్ పెరిగిపోయారు అని చెప్పి. అది రీసెంట్గా నేను ఇన్స్టా ఓపెన్ చేశాను. ఇన్స్టా ఓపెన్ చేశాక ఓన్లీ 300 మెంబర్స్ ఫాలోవర్స్ అయ్యారు. అండ్ ఇప్పుడు ఈ సలార్ తర్వాత నాకు ఒక ఐడెంటిటీ వచ్చాక 7000 మెంబర్స్ అయ్యారు. ఓకే, వన్ నైట్లో అండి. ఓకే, సలార్ అసలు చాలా పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు. అందులో నువ్వు ఉండే కాటేరమ్మ ఫైట్ ఇంకా పెద్ద హిట్. సో అసలు ఎలా అనిపించింది ఆ సీన్స్ చేసేటప్పుడు? కానీ నాకు చాలా బాగా అనిపించింది. నాకు ప్రశాంత్ నీల్ సారే మొత్తం ఇదంతా గైడెన్స్ అంతా ప్రశాంత్ నీల్ సార్ ఇచ్చారు. నాకు ఈ సీన్స్ కూడా చాలా బాగా నచ్చాయి. ఓకే, అసలు ఫస్ట్ ఎలా చూస్ చేసుకున్నావు ఈ మూవీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు? ఈ మూవీ అసలు ఈ మూవీ వచ్చింది నాకు మోడల్స్ వరల్డ్ త్రూ వచ్చింది. మోడల్స్ వరల్డ్ త్రూ ఏజెన్సీ నుంచి వచ్చింది. అమిత్ సార్ దీనికి స్టేటస్ పెట్టారు. మేము ఝాన్సీ చేశాను. ఝాన్సీ వెబ్ సిరీస్ చేశాక అమిత్ సార్ ఝాన్సీ వెబ్ సిరీస్కి స్టేటస్ పెట్టారు. స్టేటస్ పెడితే మాకు ఈ సలార్ వాళ్ళు అప్పుడే ఈ సురభి క్యారెక్టర్ గురించి సర్చ్లో ఉన్నారు. తర్వాత నా స్టేటస్ చూసి నన్ను అప్రోచ్ అయ్యారు. తర్వాత ఆడిషన్స్ ఇచ్చాక ప్రశాంత్ నీల్ సార్ ఆడిషన్ తీసుకున్నాక ఓకే చెప్పారు, సెలెక్ట్ అయ్యింది అని షూట్ పెట్టుకున్నాం. ఓకే, అంటే ఫస్ట్ నీకు స్టోరీ చెప్పారా? ఈ సీన్ ఇలా ఉంటుంది, డైలాగ్స్ ఇలా ఉంటాయి? మాకు ఫస్ట్ ప్రశాంత్ నీల్ సార్ ఇలా సెలెక్ట్ అయింది అని చెప్పాక మాకు ఒక సీన్ ఇచ్చారు ఆడిషన్కి. ఆ సీన్ మాకు షూట్లో కూడా సేమ్ సీన్ ఉంది. ఆ సీన్ ఆడిషన్ అయిపోయాక చెప్పారు ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంది, ఈ సురభి క్యారెక్టర్ అని అలా చెప్పారు. ఓకే, వెంటనే ఓకే చెప్పేస్తారా? ఓకే,